ఇప్పుడు సినిమాటోగ్రఫీ గురించి అడిగాను కదా, జనరల్గాని ఒక రచయిత కథ రాసి అతని మైండ్లో ఉంటుంది విజన్, అంటే పిక్చర్ ఇలా ఉండాలి అనేది దానికి తగ్గట్టుగా రాస్తారు కదా, అంటే రాసినప్పుడు సీన్స్ దానికి తగ్గట్టు షార్ట్ డివిజన్స్ చేసుకుంటారు. బాగా పాత పద్ధతి అనకూడదు, ఇది ట్రెడిషనల్ పద్ధతి అయితే స్టోరీ బోర్డింగ్ వేస్తారు. దానికి తగ్గట్టుగా సెట్ ప్రాపర్టీస్ పెట్టుకుని ఫ్రేమ్ ఆల్మోస్ట్ ఒక నటుడు ఫేస్ ఇలా కోల మొహమే ఉండాలి, ఇలాంటి మొహమే ఉండాలి, ఇంత పర్సనాలిటీయే ఉండాలి, ఇలాంటి వ్యక్తే ఉండాలి అని చూసి సెలెక్ట్ చేసుకుంటారు జనరల్గా. నాటక రంగం నుంచి అవ్వచ్చు లేదా ఆస్పైర్డ్ యాక్టర్స్ని. ఇలా ఒక డైరెక్టర్ తన మైండ్లో ఉన్న పిక్చర్ని మ్యాక్సిమం తీసుకురావడానికి ట్రై చేస్తాడు. ఈ ప్రాసెస్లో స్టోరీ బోర్డ్ వేసి కెమెరామ్యాన్ని కన్విన్స్ చేసి వాళ్ళు వెరీ ట్రెడిషనల్. మీ సినిమా వరకు స్టోరీ బోర్డ్ అనేది ఫాలో అవ్వరని అనిపిస్తుంది జనరల్గా. అసలు వేస్తారా, వేయిపిస్తారా, అసలు ఆ క్రాఫ్ట్ అనేది టచ్ చేస్తారా, బొమ్మలేయడం వచ్చా మీకు? నేను కథే ఆ లొకేషన్లో రాస్తాను, నువ్వు ఇంటర్వ్యూలు ఫాలో అవ్వకుండా ఇంటర్వ్యూ చేయకపోవచ్చు. ఇలాంటి ఒక నేను కథే లొకేషన్లో రాసేవాడు స్టోరీ బోర్డ్ ఎందుకు చేస్తాడు? అది జనరల్గా అయితే నా మేకింగ్ వీడియోస్ చూసాను, మరి మేకింగ్ వీడియోస్లో ఏం కనిపించింది? నిర్బంధంలో కూర్చుని స్పాట్లోనే కూర్చుని నిర్బంధం కొన్ని కాదు, మొత్తం నిర్బంధం కానీ మాంగళ్యం కానీ నిర్బంధం 2 కానీ ఆన్ లొకేషన్ రాస్తాను. ఇది కూడా అలా రాశాను. పరాక్రమం కూడా అలా రాసి ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను. నువ్వు ఇంటర్వ్యూలు ఫాలో అవ్వకుండా మళ్ళీ ఈ క్వశ్చన్లు వేస్తావు. ప్లస్ ఇంకొకటి, ఇది ఇలా ఉండాలి, స్టోరీ బోర్డ్ వేస్తారు, అలా వేసుకుని తీసేవాళ్ళు ఉంటారు. ఎందుకు అనుకోవాలి మైండ్లో పిక్చర్ ఇంకా బెటర్ రావచ్చు నువ్వు వెళ్ళాక. దట్ ఈస్ ఆల్సో రాంగ్. మైండ్లో పిక్చర్ వేసుకుని వెళ్ళామంటే నాకైతే బోర్ కొడుతుంది, నాకు ఇలా కావాలి అనిపిస్తుంది, అలా బోర్ కొడుతుంది. అది నాకు ఇలా అనుకుని 100 సార్లు ఇలా చేయబోతున్నా అంటే బోర్ కొడుతుంది. ఇన్స్టింక్టివ్గా ఉండాలని నా ఫిల్మ్ మేకింగ్ ఇన్స్టింక్టివ్గా ఉంటుంది. ఈ సినిమాకి వరకు కెమెరామెన్ వేరే ఆయన కాబట్టి ఈ షాట్ అయితే ఆయన ఏమంటారంటే, సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి లైట్ ఉంది, ఇక్కడ మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది, ఇది టైం టేకింగ్ అవుతుంది, ఇలా చేస్తే బెటర్ కదా అంటాడు ఆయన. నాకు కరెక్ట్ అనిపిస్తే అలాగే వెళ్ళిపోతాం. మీరు అనుకున్న షాట్ అచీవ్ అవ్వకపోతే షార్ట్లు తీయడం మానేసా. సీన్లో ఇలా కనబడకపోతే నేను షార్ట్లు తీయడం మానేసా. నేను అదే చెప్తున్నా ఇప్పటి నుంచి ఎప్పుడు గత 20 ఇంటర్వ్యూలు ఇచ్చుంటా, 20 ఇంటర్వ్యూల నుంచి అదే చెప్తున్నా. నేను షార్ట్లు తీయడం మానేశాను. నాన్ సెన్స్ అది. ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ అండ్ క్యాప్చరింగ్ మూమెంట్స్. షార్ట్లు తీయడం అనేది పిల్లనా కొడుకులు చేసే పని. నేను ఒకప్పుడు పిల్లనా కొడుకుగా చేశాను అది. ఇప్పుడు చాలా రిగ్రెట్ అవుతాను. నీ మొదటి సినిమా పోరుకలం ఇలా ఉంటుందని చెప్తుంటే నవ్వు వస్తుంది. అది పిచ్చి సినిమా రా బాబు అనిపిస్తుంది. ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ అండ్ క్యాప్చరింగ్ మూమెంట్స్. ఇవన్నీ సోది. షార్ట్ల కోసం జనాలు రారు, జనాలు వచ్చేది వాడి కనెక్షన్ కోసం వస్తాడు. వాడిని మనం కనెక్ట్ చేయాలంటే క్యారెక్టర్స్, కాన్వర్జేషన్స్, మ్యూజిక్, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ షార్ట్ అనేది. సినిమాటోగ్రఫీ ఏంటంటే లైటింగ్, అందులో ప్లెజెంట్నెస్, డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్, వీటిలో కొంచెం ఒకటి తీసుకురావడం అంతే తప్ప ఇలా షార్ట్ తీయడం వల్ల జనాలకి ఏమి ఇలా వెళ్ళిపోవడం షార్ట్తో పట్టువాడు. చాలామంది నేర్చుకునే ప్రాసెస్లో కూడా ఒక సీన్ తీయాలంటే మల్టిపుల్ షార్ట్స్ ఉండాలి. నేను చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను, షార్ట్లు తీయాలి. షార్ట్ ఈజ్ లైక్ ఎ బ్రిక్. ఒక ఇల్లు కట్టాలంటే ఒక సీన్ అంటే ఒక గోడ లాంటిది, 4 గోడలు కలిస్తే ఒక రూము, అది వచ్చి ఒక సీక్వెన్స్, ఇలా చెప్పేవాడు నేను కూడా. దట్ ఈజ్ నాన్ సెన్స్ అనిపించింది. నువ్వు వెళ్ళి ఆ సీన్కి ఎలా ఇంపాక్ట్ ఇస్తే, నువ్వు ఒక షార్ట్ కింద తీసినా కూడా ఆ సీన్ ఇంపాక్ట్ ఇవ్వచ్చు, 2-3 షార్ట్ల కింద బ్రేక్ చేసిన ఇవ్వచ్చు, 50 షార్ట్లు తీసేవాళ్ళు ఉన్నారు. ఇట్ డిపెండ్స్, ఒక్కొక్కళ్ళ విజన్ ఒక్కొక్కరు. పాత బస్తీలో గాలిపటం నుంచి ఇప్పటి వరకు మీ సినిమాలో షార్ట్ ఫిల్మ్స్ ఇంక్లూడింగ్ వీడియోస్ అండ్ సినిమాస్ లిస్ట్, అంటే సినిమాలు తీసుకోండి, షార్ట్ ఫిల్మ్స్ వద్దు, ఏది బెస్ట్ అని మీకు అనిపించింది ఇప్పటివరకు? మీరు తీసిన సినిమాలో ఇదిరా నేను సాటిస్ఫై అయింది అని ఒకటి అనిపిస్తుంది కదా. అఫ్కోర్స్ సూర్యాస్తమయం, నిర్బంధం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు తీసిన దాంట్లో ది బెస్ట్ అని మీకు ఏదనిపించింది? పరాక్రమం కాకుండా, పరాక్రమం మెయిన్ స్ట్రీమ్కి వచ్చింది, బట్ నాకు నటుడుగా నాకు నిర్బంధం 2 నచ్చింది. నిర్బంధం 2 అది నాకు హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. 4 పాత్రలు చేశాను అండ్ కన్విన్స్ చేయగలిగాను. అండ్ అది పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం దేశం కానీ రాష్ట్రం కానీ 2గా విడిపోయింది. నీకు రైట్ అండ్ లెఫ్ట్ అని, లేకపోతే ఈ పార్టీ ఆ పార్టీ అని. ఆ పార్టీలో ఇప్పుడు తెలుగుదేశం ఒకడు అంటాడు, వైసీపీ అని ఒకడు అంటాడు. అవి ఎలా వచ్చినాయి అంటే, మన ఇంటి పక్కన వాడితో గొడవ అయింది అనుకోండి, వాడు తెలుగుదేశం అయితే మనం వైసీపీ వెళ్ళిపోతున్నాం. అలా పరస్పరంగా ఇద్దరి మధ్య గొడవని పొలిటీషియన్స్ విడదీస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం, ఇది జనసేన, జై భీమ్ బ్యాచ్, హిందూ బ్యాచ్, ఇలా తయారయ్యారు. ఇన్ని వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలన్నిటినీ ఎదిరిస్తూ, వాళ్ళు ఉన్న మైనస్లు చెప్తూ, వాళ్ళు ఉన్న ప్లస్లు చెప్తూ, ప్లస్ అందరినీ సాటిస్ఫై చేసే సినిమా. ఎవరిని మనం సాటిస్ఫై చేయాలని, ఎవడొకడో ఆపోజిట్ అవుతాడు, కానీ అన్ని వర్గాలని ఈక్వలెంట్గా సాటిస్ఫై చేసిన సినిమా అయితే నిర్బంధం 2. ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేదు, నెగిటివ్గా మాట్లాడలేదు. ఈ సినిమా దీనికి
ఫర్గా తీశారు, దీనికి అగెనెస్ట్ తీసారు, ఎవరు చెప్పలేరు. సో ఐ ఫీల్ అది నా బెస్ట్ ఫిల్మ్ అనుకుంటా టిల్ డేట్. అండ్ ఇమిటేషన్ నిర్బంధం 2లోన 1లోనా 2 ఎస్ 2లో మల్టిపుల్ క్యారెక్టర్స్ వేశారు. ఎస్ ఇందాక కూడా మీతో మాట్లాడాను నేను. జగన్మోహన్ రెడ్డి పాత్ర వచ్చు, జగన్మోహన్ రెడ్డి కాదు రతన్ అదే రెడ్డి, బొలుగు పార్టీ యొక్క రతన్ రెడ్డి ఇతడు ఇటు వచ్చి రుద్రప్రతాప్ నాయుడు, ధనుంజయ్ అని ఒక క్యారెక్టర్, రంజిత్ ఆల్మోస్ట్ రంజిత్ ఈజ్ లైక్ కామన్ మ్యాన్. ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. రంజిత్ రెగ్యులర్ అదే అన్నిట్లో రంజిత్ కనిపిస్తారు సార్, బట్ మిగతా పాత్రలో మాత్రం వ్యత్యాసం ఉంటుంది. ఇమిటేషన్ అన్నిట్లో బాబు 2 సినిమాలు చేశాను నేను రంజిత్ పాత్ర. నిర్బంధంలో వాడు రేపిస్ట్ మనిషిగా మారాడు, మనిషిగా మారి చచ్చి బతికాడు, మళ్ళీ చచ్చి బతికినోడు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడురా ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని, ఎవరో ప్రాబ్లంలు ఉంటే కామన్ మ్యాన్గా వెళ్తాడు, వెళ్ళి పొలిటికల్ సిస్టమ్తో ఎదిరించి లాస్ట్ చచ్చిపోతాడు, లాస్ట్ ఎన్కౌంటర్లో. అది సినిమా. ఓకే, రంజిత్ పాత్రను పక్కన పెడితే ఇమిటేషన్ సార్, ఒక వ్యక్తిని ఇమిటేషన్, ఇప్పుడు సత్యబాబు పాత్ర అవ్వచ్చు, ఇన్ని ఇమిటేషన్స్ ఒక వ్యక్తిని ఈజీగా ఇమిటేట్ చేయగలనని చెప్పారు మీరు. ఇమిటేషన్ కన్నా కూడా ఏంటంటే నేను ఇప్పుడు దీంట్లో కూడా అమాయకుడిగా చేయాలంటే అమాయకుడిలాగా బిహేవ్ చేసేలాగా, అండ్ ఇరిటేట్ అయిన పొలిటీషియన్గా బిహేవ్ చేయాలంటే అలాగా, బొలుగు పార్టీ వ్యక్తిగా రుద్రప్రతాప్ నాయుడుగా గెటప్ వేసుకున్నప్పుడు ఆ ఇమిటేషన్ ఉంటుంది. అంటే ఏంటి, కొంతమంది మిమిక్రీ చేసి దాని ద్వారా ఒక నటనని బయటికి రాబట్టగలిగి ప్రాక్టీస్ చేస్తారు కొంతమంది నటులు. మీలో ఒక పర్ఫెక్ట్ ఇమిటేషన్ చేయగల, నేను ఎవరినైనా ఇమిటేట్ చేస్తానని మీరు చెప్పగలిగారు, అది 100% మేము చూసాం ఆడియన్స్గా. ఏంటి ఇమిటేషన్ అనేది ఎప్పటి నుంచి మొదలైంది? ఇమిటేషన్ కన్నా కూడా నేను చూసిన సైకాలజిస్ట్ని అబ్జర్వేషన్ అంటారు, అబ్జర్వ్ చేసి ప్లస్ నాలాగే చేస్తాను. ఫైనల్గా వాళ్ళ చేయను, వాళ్ళల్లో ఏదో ఒకటి 2 తీసుకుని ఫైనల్గా మీకు నేనే కనిపిస్తాను దాంట్లో నటుడిగా, నేను చేసిన ప్రతి పాత్రలో కూడా. ఇప్పుడు దీంట్లో కూడా ఎముడు పాత్ర అంటే ఎముడులాగా ఉండదు, రెగ్యులర్ మీరు చూసి ఎముడులాగా ఉండడు. అవునండి, నా స్టైల్లో ఎముడు. సో అలా నేను ఎగ్జాక్ట్గా ఇమిటేట్ చేస్తే నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్ అవుతావు. అదే మిమిక్రీ కాదు, ఇమిటేషన్ బిహేవియర్ని దాంట్లో ఉన్న నాకు నచ్చిన 1-2 ఎలిమెంట్స్ తీసుకొని నన్ను ఎంబెడ్ చేసి ఒక పాత్ర క్రియేట్ చేస్తాను. నటుడు అవ్వాలనే నేను మిగతా క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేస్తూ చేస్తానన్నారు. సో ఈ నటన, దీనికి రిహార్సల్స్, నాటకానికి మాత్రమే కాదు. నేను రిహార్స్ చేయను, అసలు చేయరా? చేయను, డైరెక్ట్ వెళ్ళిపోయి చేసేస్తా. 1 more takes ఇప్పుడు మీరు చేయరు, ఓకే మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి చేయరు. ఇంకో నటుడిని డైరెక్ట్ చేసేటప్పుడు రిహార్సల్ చేపిరా? అప్పటికప్పుడు రాస్తానంటున్నా కదా లొకేషన్. అదొకే, డైలాగ్ అతను బై హార్ట్ చేసి ప్రాంప్టింగ్, కొంతమంది ప్రాంప్టింగ్ అన్ని అలా అవసరమైన పెట్టుకుని అసలు నేను ఫస్ట్. ఓకే, ఒక 3 పేజీలు డైలాగ్ ఉందనుకోండి, మీరు చెప్తారు, అది చెప్పలేరు కదా. 3 పేజీలు డైలాగ్ రాయనుగా నేను. సరే, ఒక ఫుల్ పేజ్ డైలాగ్ అప్పుడు 1 గంట చాలు, ఏముంది 1 hour ప్రాక్టీస్ ఫర్ 1 hour రిహార్సల్. అదే అంత పెద్ద డైలాగ్ ఉంటే 1 గంట ముందు రాసి ఇచ్చేస్తా వాళ్ళకి. ఓకే, నాకు కొన్ని అర్థమైపోతాయి, వీడికి అంత పొటెన్షియల్ లేదు, వీడు చెప్పలేడు, 2 లైన్ల డైలాగ్ కూడా చెప్పలేడు అనిపిస్తే ముందే రాసి ఇచ్చేస్తా. చిన్న షవర్ ఉంటుంది సార్, కెమెరా పెట్టారు, మీకు డైరెక్ట్ చెప్పారు, సినిమా సెట్లో ఉన్నాం, సడన్గా డైలాగ్ చిన్న చెప్పాలన్నా ఒకసారి తడబడతారు, చిన్న భయం ఉంటుంది, ఆడికి తెలియదు ఆ భయం ఉన్నట్టు. మీరు చెప్పేదాకా ఉండదు, మల్టిపుల్ టేక్స్ తీసుకుని మీరు ఒకసారి కసిరితే ఒకప్పుడు బాగా చేస్తారు. లేదు, దగ్గర కూర్చోబెట్టి జాగ్రత్తగా చేయించి ప్రాక్టీస్ 1 hour టైం ఇస్తాను కదా జనరల్గా, కొంత టైం ఇస్తాను. 1 hour నాతో ఉండడు, పక్క వెళ్ళిపోతాడు. అయ్యో, మరి ఆ పాత్రకి మరి ఏంటి, మిగతా వాళ్ళని డైరెక్ట్ చేసేటప్పుడు మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి? ఇది నేను అడిగే క్వశ్చన్. ఏముండదు, అదే ఇలాగే వెళ్ళిపోతాడు. కొంతమంది చెప్పలేరు అనిపిస్తే ఆ క్యారెక్టర్ కట్ చేస్తా డైలాగ్, ఇంకో క్యారెక్టర్ ఎవడు బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడో ఆయన ముందు తీసుకొస్తా. అంతా ఇంప్రూవేషన్ అయింది సినిమా అంతా. అలా అయితే స్క్రిప్ట్ డైల్యూట్ అయ్యి అవకాశం ఇప్పుడు రాలేదా? ఇంకా బాగా వస్తుంది, డైల్యూట్ అవ్వడం బెటర్ వచ్చింది, సంతోషం. ఏమన్నా కొంచెం డైల్యూట్ అయ్యి అవ్వదుగా. నాలో ఎడిటర్ ఉన్నాడు, న్యూస్ డైరెక్టర్ ఉన్నాడు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆడియన్స్ ఉన్నాడు. ప్రతిదీ చూస్తుంటాను నేను, సినిమా చూస్తాను, ఆ సీన్ వెళ్ళిపోతుంటుంది నాకు, ఫుల్ కంట్రోల్లో పెట్టుకుంటారు. ఎడిటర్ ఉన్నాడంటే నేను షూట్ చేసేటప్పుడు ఎడిటర్ నా మైండ్లో ఉంటాడు, ఇది ఎక్కడ కట్ చేయాలి, ఓకే ఈ రియాక్షన్ వాళ్ళు, ఇప్పుడు నువ్వు చదువుతున్నావు, నీలో ఎడిటర్ ఉన్నాడు కదా, ఇది కట్ అయిపోద్దని చెప్పావు. సో నాలో ఎడిటర్ ఉన్నాడు, ఇంకా పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ ఎడిటర్ ఉన్నాడు, వాడు తెలిసిపోద్ది ఏది ఎక్కడ, ఏది ఎలాగా, ఎవరిని కట్ చేయాలి, ఎవరిని ముందు తీసుకురావాలి. సో ఆ సీన్ వచ్చింది, తర్వాత సీన్లు ఎలా ఉంటాయి అని నాలో డైరెక్టర్ ఉన్నాడు, వాడు తెలుసు. మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, ఈ సీన్లో అంత పండకపోతే దీన్ని మ్యూజిక్లో ఎలా తీసుకెళ్ళాలని ఆడు మైండ్ నడుస్తుంటుంది. ఇవన్నీ ఆన్ లొకేషన్లో నా మైండ్లో నడుస్తున్నప్పుడు నా ప్రాబ్లం ఎందుకు వస్తుంది? అదే చెప్తున్నా, ఇలా తీయాలి, ఇలా చెయ్యాలి, ఇవన్నీ ప్రోగ్రామ్డ్ లిమిటేషన్స్ పెట్టుకోరు, ప్రోగ్రామ్డ్ మైండ్స్ అవి, ఫ్లోగా వెళ్తారు. ప్రోగ్రామ్డ్ మైండ్స్ అవి, ఇలా రాసుకోవాలి, ఇలా రిహార్స్ చేయాలి, ఇలా చేయాలి,
1 2 3 కట్టే కొట్టే ఇలా అంటే ముందుకు వెళ్తావు, నువ్వు అందరిలాగా వెళ్తావు. అందుకే నీకు ఫిల్మ్ మేకర్గా ఒక యూనిక్నెస్ కనపడదు. ఫిల్మ్ మేకర్గా యూనిక్నెస్ కనపడాలంటే నువ్వు ఇన్స్టింక్టివ్గా ఉండాలి. నా సినిమాలు అట్లీస్ట్ నా గురించి ఒక మాట్లాడుకుంటున్నారు 10 మందిలో 5 6 మాట్లాడుకుంటున్నారంటే ఎందుకు అంటే వీడు డిఫరెంట్గా తీస్తాడు. డిఫరెంట్గా ఎలా తీస్తాను నేనంటే ఇలా తీస్తాను.